అయ్యో, అది తెలిస్తే ముందు నీకే చెప్తాం కదా పిన్ని. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా. కాని విచిత్రంగా ఆ ఈశ్వరుడే వచ్చి పెద్దమ్మ దగ్గర చెప్పాడంట. ఆ నాకు తెలుసు. అయినా అప్పుడు నా పేరెందుకు ఎత్తావు? అది అయినా పిన్నిని పట్టుకుని అలా అనుమానించాలని నీకెలా అనిపించింది ఆద్య? నువ్వు ఆ మాట అన్నప్పుడు నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా? ఇలాంటి నింద మొయ్యాల్సి వస్తుందనే నేను ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి నలుగురు లేకుండా ఎప్పుడూ ఏ పని చెయ్యను. పాపం బాబాయిని పోలీసులు తెగ హింసిస్తున్నారంట. లాఠీలు విరిగేలా కొడుతున్నారంట పిన్ని. బెల్టులు తెగేలా కొడుతున్నారంట. ఒళ్ళంతా వాతలంట. పాపం బాబాయ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును పిన్ని, ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది. బాబాయ్ నొప్పులకి తట్టుకోలేక అల్లాడిపోతున్నారంట. కొట్టకండి మమ్మల్ని అని కాళ్ళ వెళ్ళ పడుతున్నారంట. అయినా ఆ ఎస్ఐ క్షమించట్లేదంట. ఆ దొంగ మొహం అనగాదేవొచ్చి ఏ పాపం పుణ్యం తెలియని బాబాయిని మావయ్యని అరెస్ట్ చేయించిందంట. నాన్న పరువు అంతా తీసింది. ఇప్పుడు ఈ ఇంటి పరువు వీధికెక్కింది పిన్ని. అది బాబాయ్ని మనం ఎలాగూ కాపాడలేమని అర్థమైపోయింది పిన్ని. పోలీసులకి ఆ అనగాదేవి ఎంత డబ్బు ఇచ్చిందో ఏంటో. బాబాయ్ని మామయ్యని ఇంకా దేవుడే కాపాడాలి. అది కాదు, మీరు చెప్పింది నిజమేనా? అదేంటి పిన్ని అలా అంటావు? కావాలంటే ఒకసారి ఎస్ఐకి వీడియో కాల్ చేస్తాను. బాబాయ్ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి నువ్వేమైనా తట్టుకోగలవా? వద్దులే, వద్దు. వద్దా? ఓకే. ఆ అనగాదేవికి నేను పత్రాలు తీసుకెళ్ళిస్తే తను నాకు తీర్చుకునే రుణం ఇలాంటిదా? బంగారం లాంటి నా భర్తని అరెస్ట్ చేయిస్తుందా? చెప్తాను దాని సంగతి. పిన్ని, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు బాబాయ్ పరిస్థితి ఏంటంటావు? మనకెవరైనా పెద్దోళ్ళు పరిచయం ఉన్నా బాగుండు. ఇద్దరిని విడిపించుకునే వాళ్ళం. ఇక వాళ్ళు బయటికి రావడం కష్టమే. ఆద్య, పద వెళ్దాం. హలో హలో వదిన. ఎవరు? నేను పార్వతిని. ఒక్కసారి వదినకి ఫోన్ ఇవ్వా? ఓ, లైన్లో ఉండండి. మేడం, పార్వతి గారు మీతో మాట్లాడతారంట. ఏ పార్వతి? అదే మేడం, రఘురామ్ గారు తమ్ముడు శివరామ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ భార్య. అర్జెంటుగా కట్ చేసి పారే. కట్ చేసి పారే అంటుందేంటి? నేను మళ్ళీ చేస్తాను. మేడం, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు దాంతో నాకేం పని లేదు. ఆ నంబర్ బ్లాక్ చేసే. అలాగే మేడం. ఇదేంటి బిజీ అని వస్తుంది? ఎప్పటి వరకు రింగ్ అయింది కదా. అయ్యో, ఏమైందే? నిలబడ్డ చోటే చిందులేస్తున్నావు? అనగాదేవి నా ఫోన్ తీయట్లేదమ్మా. ఇప్పుడు దాంతో పనేంటే? రిజిస్టర్ ఆఫీసులో మీ అల్లుడి మీద, ఇదిగో ఈ ఇంటి అల్లుడి మీద కేసులు బనాయించి అరెస్ట్ చేయించింది ఆవిడే. విడిపించమని చెప్దామని. నీతో సాయం తీసుకుని నీ మొగుణ్ణే అరెస్ట్ చేయించిందా?
అనగాదేవికి పార్వతికి సంబంధం ఏంటి? అసలేమై ఉంటుంది? ఆ దొంగ మొహం దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడి మా ఆయన్ని విడిపించుకుని వస్తాను. జాగ్రత్త, చూసెళ్ళు. అనగాదేవి ఇంటికి వచ్చిందేంటి? వదినా, వదినా, కుక్కలు మరుగుతున్నాయి, వెళ్ళి వాటి నోరు మోయించండి. మ్మ్. హలో పార్వతి, ఏంటి ఇలా వచ్చా? ఏంటొదినా ఫోన్ చేస్తే తీయడం లేదు? కోనసీమలో కోకోనట్ ఫేమస్ అన్నావు కదరా, టేస్టే లేదు, ఆతులు పడే. ఇలా ఇవ్వండి మేడం. ఆగాగు. ఎండలో వచ్చినట్టున్నావు, తాగుతావా? నీ ఎంగిల్ తాగేదల్లా కనిపిస్తున్నానా? ఏ, నేనేసిన చిల్లర ఏరుకున్న దానివి ఎంగిలి తాగలేవా? అది యూజ్లెస్, పక్కన పడే. ఓకే మేడం. మన డీల్ ప్రకారం నీకు రావాల్సిన అమౌంట్ నీకు ఇచ్చేసాగా. ఎందుకొచ్చా? డబ్బులు సరిపోలేదా? ఇంకా కావాలా? మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయించా? పార్వతి, నేను అడవి పులిని. నేను వచ్చినప్పుడు తల దించుకొని అడ్డు తప్పుకోవాలి. లేదు ఎదురొస్తాను ఎదిరిస్తాను అంటే ఇదిగో ఇదే గతి పడుతుంది. ఆయన మా ఆయన నీకు తెలీదా? నా చెవికి ఏ గొంతు గట్టిగా వినిపించినా ఆ నోరు మోయించడం నాకు అలవాటు. అలాంటి విషయాల్లో తన మన చూడను. నువ్వు చెప్పినట్టే మా బావగారు నిద్రపోతున్న టైంలో ఆయన రూమ్లోకి వెళ్ళి దొంగతనంగా ఆయన వేలి ముద్రలు తీసుకున్నాను. అక్కడ నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి నీకు ఒరిజినల్ తెచ్చిచ్చాను.